ఇప్పుడు మనం 2025 సంవత్సరం నుంచి 26వ సంవత్సరం వరకు శ్రీ వసునామ సంవత్సరం ఉగాది వేళ విశేషంలో ద్వాదశ రాశుల్లో 5వ రాశి సింహరాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ఈ శ్రీ వసునామ సంవత్సరం మరి జాతక బలానికి మాత్రం ముఖ్యంగా నవగ్రహాల్లో మాత్రం రాదు సూర్యుడు నడుస్తుండండి, మంత్రి చంద్రుడు నడుస్తుండు. ముఖ్యంగా వారి జాతకానికి చూడాలంటే మాత్రం సస్యాధిపతి కూడా మాత్రం వారి జాతకానికి అనుకూలంగా ఉన్నాడు. చూడు మిథున్ సింహరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో జానకిరామ్ చూడు. చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఫలించిన కార్యం, అనుకున్న కోరిక, చేసే పనిది, నమ్మిన పనిది, మనుషుల మాట, అనుకున్న కోరిక, చేసే పనిది, ధనయోగంది, ఆరోగ్య యోగంది, కుటుంబ యోగంది, సంతాన యోగంది, సంసార యోగంది, పర్సనల్ లైఫ్ది, విద్య యోగంది, విదేశాన యోగంది, కళారంగంది, అలాగే విద్యారంగంది, వివాహ రంగంది, యోగ బలంది, ఫలించిన కార్యం, దశయోగ బలంది ఎలా ఉంది, రాజకీయ రంగ బలంది ఎలా ఉంది చూడు జానకిరామ్. సింహరాశి వారి జాతకానికి చెప్పాలంటే అండి గోపాలకృష్ణుడు వచ్చిండు, అలాగే మురళీకృష్ణుడు వచ్చిండు. మురళి ఏంది కృష్ణుడు ఉండరండి. మరి జాతక బలానికి షిరిడి సాయిబాబా వచ్చిండు. సింహరాశి వారి జాతకానికి చెప్పాలంటే మాత్రం ముఖ్యంగా ఈ సింహరాశి వారి జాతకానికి ఆదాయం ఖర్చు సరిసమాన యోగ బలం ఉంటుందండి. సాయం చేసి 4, ఇబ్బంది పెట్టేది 7. ఈ రాశి వారి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఉబ్బా నక్షత్రం వారికి మాత్రం అనుకూలమైన యోగం ఉన్నదండి. కానీ మకా నక్షత్రం వారికి చిక్కులు చికాకులు చాలా ఉంటాయి. మకా నక్షత్రం వారు శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసి అలాగే మాత్రం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని దర్శనం చేయడం చాలా వరకు మంచిది. శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసి ఆ పాతాళ గంగలో మునిగి అలాగే కామాఖ్య దేవతని మొక్కి అలాగే సాక్షి గణపతి స్వామిని దర్శనం చేసి ఆ శివపార్వతుల్ని పూజ చేయటం, నిద్ర చేయటం, జాగరణ చేయటం చాలా వరకు శుభయోగం ఉంటుందండి. ఈ సింహరాశి వారి జాతకంలో చూడాలంటే నవగ్రహాల్లో మాత్రం వీరికి 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 3 గ్రహాలు అనుకూలంగా లేవు. ముఖ్యంగా అష్టమ శని ప్రభావం చాలా రాబోతుంది.